ఉగాది పండుగ సందర్భంగా తెలుగు భాష పరిరక్షణపై కీలక పిలుపునిచ్చారు కాంగ్రెస్ నేత. ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు తులసిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉగాది తెలుగువారి తొలి పండుగ అని, కనీసం ఈ పండుగ నుంచైనా తెలుగు భాషను, తెలుగు జాతిని కాపాడేందుకు అందరూ అంకితం కావాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషల్లో తెలుగు 7వ స్థానంలో ఉందని, ఒకప్పుడు 5వ స్థానంలో ఉన్న తెలుగు భాష ప్రస్తుతం వెనుకబడడం ఆందోళనకరమన్నారు. సుమారు 2500 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగు భాషను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. జీవో 85ను రద్దు చేసి తెలుగు భాషకు ప్రాధాన్యం ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. బ్రహ్మదేవుడు ఇదే రోజున చైత్ర శుద్ధ పాడ్యమి నాడు సృష్టిని ప్రారంభించారని నారద పురాణం చెప్తా ఉంది. ఈరోజు పరాభవనామ సంవత్సరం, ఉత్తరాయణ పుణ్యకాలం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షమి, పాడ్యమి. ఈ రోజునే సృష్టిని ప్రారంభించాడని బ్రహ్మదేవుడు పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి. కనీసం ఈ రోజు నుంచైనా తెలుగు భాష పరిరక్షణ కోసం, తెలుగు జాతి వైభవం కోసం తెలుగు తల్లి ముద్దుబిడ్డలందరూ పునరంకితం కావాల్సిన రోజు. ఎందుకంటే ప్రపంచంలోనే ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో 7వ భాష మనది. ఆ 4-5 సంవత్సరాల వరకు 5వ భాషగా ఉండేది. ఫస్ట్ చైనీస్, 2 స్పానిష్, 3 ఇంగ్లీష్, 4 హిందీ, 5 తెలుగు. కానీ 4-5 సంవత్సరాల్లోనే అటు బెంగాలీ, మరాఠీ మనం దాటుకొని పోయి, అంటే రోజు రోజుకు తెలుగు భాష మాట్లాడే వాళ్ళు తగ్గిపోతున్నాం. కేవలం 4-5 సంవత్సరాల్లో ప్రపంచంలోనే 5వ స్థానం నుండి 7వ స్థానానికి దిగజారు. అతి ప్రాచీనమైన భాష, దాదాపు 2500 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం కలిగినటువంటి భాష మనది. దేశ భాషలందు తెలుగు లెస్స అనే సాహితీ సమరాంగణ సార్వభౌముడైన కృష్ణదేవరాయలచే ప్రస్తుతింపబడ్డ భాష మనది. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని ఒక విదేశీయుడైన నికోలస్ కాంటి ప్రస్తుతించాడు. ఒక విదేశీయుడైన సర్ సిపి బ్రౌన్ తెలుగు భాష నేర్చుకుని తెలుగు నిఘంటువు రచించి తెలుగు సూర్యుడిగా ప్రకాశించాడు. సుందర తెలుగు అని ఒక ప్రఖ్యాత తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి ప్రస్తుతించాడు. అటువంటి తెలుగు భాష సమీప భవిష్యత్తులో మృత భాషగా మారిపోతుందని చెప్పేసి భయమేస్తాము.